అంట. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి. ఎప్పుడు నిన్నది ఏమన్నది నువ్వు రేపు ఫోటోగా తీసుకురాను తీసుకొచ్చిందా? ఇదే తీసుకొచ్చిన కరెక్ట్గా కనిపిస్తుంది కదా? రేపు కొంచెం మీరు కట్ చేయి. కొంచెం ఇది. చేసినవేంద్ర ఒకటేసారి ఒకటేసారి ఏం చేసినావు? రెండు ఆలోచించాలి కదా, ఆలోచించడు కాదు, ఇది చూపించాలి వార్నింగ్లో కానీ అటు చూపించ. Fantastic, superb, mind-blowing, unbelievable. కాదు. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసి కొంచెంసేపటికి టమాటాలు వేస్తారు కదా, ఇది చూపించుంటే మర్చిపోయి అలా వార్నింగ్ వార్నింగ్ అందరికీ తెలుసు కదా, అందుకే రెండు ఒకేసారి చూపించిన. ఇప్పుడు ఇది తీయాలంటే చక్కగా చూపించుడు గురించి మాట్లాడతలేను. చూపించుడు రెండు చూపించినావు కానీ వేసుడు నార్మల్గా ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసి కొంతసేపటికి టమాటాలు వేస్తాడు కదా. కెమెరా కావాలి. మధ్యాహ్నం ఫోన్ చేసి ఏడింది పాప, అది బ్రేకప్ అయిందంట. నాకు ఫోన్ చేసి చెప్తుంది ఏమని, ఊరికే వస్తాడు ఆదివారము, వచ్చి డబ్బులున్ను స్పీకర్ ఇస్తాడు, కలెక్ట్ చేసుకొని నేను కాలేజీలో ఉంటా, కాలేజీ కోసం పైసలు ఇస్తాను. కాలేజ్ కోసము కాలేజీ కోసం ఇవాళ పోతుంది కదా, సో నువ్వు రిసీవ్ చేసుకో, అవి రెండు డబ్బులు ఉన్నది నీ దగ్గర పెట్టుకో, నేను వచ్చినాక తీసుకుంటా అని చెప్పింది. Fantastic, superb, mind-blowing, unbelievable. అవును, కర్రీ ఎట్లుండే? ఏది చల్లగైనాక మంచిగా ఉంది. జబర్దస్త్ ఉండే రా, చల్లైన తర్వాత మస్తు ఉండే. వేడితోటి ఏమంటే అన్నావు? వేడిగా కూర ఉందనుకో, అన్నం చల్లగా ఉండాలి, అర్థమైందా? అన్నం వేడిగా ఉందనుకో, కూర చల్లగా ఉండాలి, అప్పుడు తెలుసు. రెండు ఉడకబెట్టి తిన్నాం అనుకో, ఉంట ఉప్పు ఏం పోతుందో తెలియదు, కడుపులో పడిపోతారు. అంతే. ఫోన్ చేస్తారు అయితే ఏమైంది, మంచిదే కదా చెప్పమ్మా. దానికి ఏవాల్సిన అవసరం ఏముంది? రిలేషన్షిప్ పెళ్ళే. మీ నాన్నకి తెలిసి ఎంత బాధపడతాడు, రోజు పొద్దున్న లేచి ఫోన్ చేస్తాడు, ఒకటే కూతురు ఎందుకు అవన్నీ విజయాన్ని లేదు, గమ్మున సపరేట్గా తినేసి పైగా లైఫ్ ఎంజాయ్ చేయాలని అది రికార్డ్ కాదు, నేను ఎక్కడైనా మైక్లో చెప్తా కదా. నాకు కూడా అర్థమైంది, అయింది రాకు, ఈజీగా అర్థమైంది రా నాకే, నీకు అర్థం కావడం నాకే అయింది. ఫీల్ లేదు. అరే నేను చేసేది ఉంటే అప్పుడే అన్నీ చేసుకుంటారా, నాకు అంతమంది ఏంటి క్రీమ్ సోడా ఒకసారి, క్రీమ్ సోడానా? క్రీమ్ సోడా, క్రీమ్ కలుస్తుంది కాదు, కొంచెం టేస్ట్ డాక్టర్ పెప్పర్ కొంచెము ఐస్ క్రీమ్ కలిపినట్టు ఉంటుంది. కొత్తగా వచ్చింది అంటే కొత్తగా కాదు, పోయినా సరే వచ్చింది. క్రీమ్ సోడా అంట, మా దోస్తాడు తీసుకొచ్చి ఇచ్చిండు. చిన్న ఉన్నప్పుడు దగ్గొస్తే టానిక్ ఉంటుంది అట్లా ఉంది, ట్రై చేయండి. అట్లా రిలాక్సేషన్ ఉండాలిరా. గరం మసాలా 4 గంట కొంచెమే వేసుకోవాలా?
తర్వాత ఇది కూడా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం సాల్ట్. దెన్ మిక్స్. సో సిమ్లో ఒక 2 minutes అన్ని మసాలాలు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఇట్లా మసాలాలు అన్నీ కలిసేలాగా మగ్గనిచ్చిన తర్వాత చికెన్ వేసి మూత పెట్టద్దు. ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ ఎందుకు వేసినంటే నేను ఈ స్టైల్లో వేస్తా, నాకు ఈ స్టైల్లో చాలా ఇష్టం. అందరు చికెన్ వేసి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మసాలాలు వేస్తారు. బట్ ఇది ట్రై చేయండి, నచ్చింది అనుకో ఓకే, నచ్చకపోయింది అనుకో మళ్ళీ ఎప్పుడే చేసుకోండి, ఓకేనా? తర్వాత ఇక చికెన్ వేసేసుకో. పోగానే బిజీ ఉంటూనే ఉంటారా, కలపొద్దు. డోంట్ మిక్స్, లెట్ ఇట్ స్టే లైక్ దట్ ఓన్లీ. డోంట్ కీప్ లిడ్ ఆల్సో. ఒక 4-5 minutes, ఓకే? 5 minutes. ఒకళ్ళు బ్యాచులర్ లైఫ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాం. మా దోస్తు ఎవడో ఏం చేస్తాడు, ఇంకొకటి చేస్తుంటారు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. అది ఉంటాం. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ మీద కనిపిస్తుంది బాటిల్స్ ఫుల్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. లిడ్ పెట్టినాం అనుకో ఎవాపరేట్ అయ్యి మొత్తం మళ్ళీ పడుతుంది. సో ముక్క అనేది మీకు మెత్తగా బాయిల్ చేసినట్టు ఉంటుంది. సో అట్లా చేయకండి. అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి ఒకసారి, చుక్కడు వస్తే అట్లా 5 minutes మంచిగా కుక్ అయింది. కొంచెం స్మెల్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ముందు మనం మసాలాలు వేసినాం కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లిప్ చేయాలి. అంటే కలపొద్దు, ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేయడం వల్ల ఆయిల్కి మసాలాలు ఉంటాయి కదా, అది ఎక్కడైతే పచ్చిగా ఉందో పైన మనం కలపలే కాబట్టి అక్కడ కూడా ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. అట్లనే సిమ్లో పెట్టుకోండి, 10 to 15 minutes అట్లా సిమ్లో పెట్టుకొని దెన్ అగైన్ యాడ్ మసాలాస్. నేను ఏమేమి మసాలాలు వేసాను ఆ మసాలాలు వేసేసి కొత్తిమీర వేయండి. కొత్తిమీర ఉంటే దెన్ చికెన్ మసాలా యాడ్ చేయండి. సాల్ట్ అప్పుడు కలుపుకొని సాల్ట్ కలిసిందో లేదో చూసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి లైట్గా స్పైసీ కావాలంటే యాడ్ మసాలా, గరం మసాలా. ఈ డోంట్ వాంట్ స్పైసీ, రెడ్గా ఉండాలనుకుంటే ఒక చిల్లీ పౌడర్ వేసుకోండి. స్పైసీ కావాలంటే గరం మసాలా వేసుకోండి, కొంచెం ఘాట్ ఉంటుంది. బట్ డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ మసాలాస్, మంచిది కాదు బాడీకి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఈట్ అట్ ద సేమ్ టైమ్. ఎవ్రీ వన్ షుడ్ కుక్ అండ్ నో హౌ టు కుక్, అందుకే చేస్తున్నాను. సో ఇది ఆడియో కొంచెం లైట్గా అనిపిస్తుంది ఎందుకంటే మైక్ పెట్టుకోలేదు కాబట్టి. బట్ వాయిస్ ఓవర్ ఇస్తా. ఇక్కడ ఏం చెప్తున్నా ఒకవేళ నాకు వీడియోలో మంచిగా క్లియర్గా లేకపోతే నేను ఆబ్వియస్లీ అలా అవుతుంది, ఎందుకంటే వెంట ఉంది, బాయిల్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ స్లోగా వినిపిస్తుంది. సో నా లిప్ మూమెంట్ వదిలేసి నేను చెప్తా, అది వినండి, అది చూడండి. పట్టు ఆకలుంది ఆయాసే
వేసేసిన మొత్తం చికెన్ 10 minutes ఆగాం. 10 minutes ఆగిన తర్వాత అవన్నీ మసాలాలు వేస్తాం. యా దాని తర్వాత ఇక అన్ని మసాలాలు వేసుకోవాలి. లెట్స్ వెయిట్ ఫర్ 10 minutes. పొట్టు పొట్టు ఆకలుంది ఆయాసే. ఎవరెస్ట్ సూపర్ ఉంటుంది. కొంచెం కలరింగ్ కోసం కొత్తిమీర వేసుకుంటే